10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 20 ఏళ్లు బీహార్కు సీఎంగా చేసిన అపారమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆయన. కూటములు మార్చి కుర్చీలు నిలబెట్టుకోవడంలో మహాఘటికుడు. సింగిల్ హ్యాండ్ తో పార్టీని నడిపించే నిఖార్సైన ఖద్దరు చొక్కా నితీష్ కుమార్. అయితే అడపాదడపా ఆయన చేసే పనులతో ఆభాస్పాలవుతూ ఉంటాడు. హోదాకు తగ్గ హుందాతనం ఆయన దగ్గర కనిపించట్లేదు ఈ మధ్య. అసలు బీహార్ పెద్ద ఆయనకి ఏమైంది? ఎక్కడంటే అక్కడ ప్రధాని మోదీ కాళ్లకు మొక్కబోయి వద్దు మొర్రో అంటున్న పరాయి మహిళ మెళ్ళో దండేసి ఇప్పుడు ఓ ముస్లిం డాక్టర్ బురకాను కిందకి లాగి బీహార్ సీఎం నితీష్ కుమార్ కేమైంది? వయసు మీద పడ్డ ప్రభావమా లేక మానసిక పరిస్థితి బాగోలేదనడానికి సంకేతమా? అటు విపక్షాలు ఎక్కి తొక్కేస్తున్నా స్వపక్ష మిరకాటంలో పడుతున్నా ఆయన తీరు మాత్రం మారడం లేదు. నేనింతే అనే టైప్లో నడుస్తుంది నితీష్ కుమార్ మేనరిజం. కొత్తగా ఎంపికైన ఆయుష్ వైద్యులకు అపాయింట్మెంట్ లెటర్లిచ్చే కార్యక్రమం. పాట్నాలోని సీఎం నివాసమే వేదిక. ఎదురుగా వేలాది మంది జనం ప్లస్ డజన్ల కొద్దీ మీడియా కెమెరాలు. నవ్విపోదురుగాక నాకేటి అనుకున్నారో ఏమో, ఒక ముస్లిం డాక్టర్ హిజాబ్ ను కిందకు లాగి ఆమె ముఖం చూసి ఓవరాక్షన్ కి పాల్పడ్డారు సీఎం నితీష్ కుమార్. వెనకే ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నివారించే ప్రయత్నం చేసినా ఆయన ఆగలేదు. ఇంకేముంది, క్షణాల్లో వీడియో వైరల్ అయింది. నితీష్ కుమార్ 100% పక్కా సంఘు కార్యకర్తగా మారిపోయారంటూ ఆర్జేడీ నుంచి అప్పుడే రియాక్షన్లొచ్చేశాయి. వెర్రి వెరైటీలు మానుకోండి, రాజకీయాల నుంచి తప్పుకోండి అని వార్నింగ్లు జారీ అవుతున్నాయి. మరో విపక్షం కాంగ్రెస్ కూడా నితీష్ మేనరిజాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇదేం పోయే కాలమయ్యా అని సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందించింది. రాష్ట్రంలో మహిళలకు భౌతిక భద్రతే కాదు, నైతిక భద్రత కూడా లేదన్న నినాదాన్ని ముందుకు తెస్తోంది అపోజిషన్ పక్షం. ఈ మొత్తం వ్యవహారంలో లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోయేది ఎవరంటే జేడీయూ లీడర్లు, క్యాడర్లు. ఒకప్పుడు గ్రౌండ్ టు ఎర్త్ మేనరిజంతో మంచి మాస్ అప్పీల్తో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న లాలు ఒకవైపు, చిత్ర విచిత్రమైన చేష్టలతో నెగటివ్ వార్తల్లో నలుగుతున్న నితీష్ మరోవైపు. తూకమేసి చూసుకుంటోంది బీహార్ ప్రజానికం. 75 వయసులో హుందాగా వ్యవహరించాల్సిన నితీష్ కుమార్ ఎందుకిలా చేస్తున్నట్టు? ఆయన మానసిక పరిస్థితి క్షీణిస్తోందా అని కొత్త అనుమానాలు పుట్టి పార్టీకి తలవంపులు తెచ్చే పరిస్థితి.